ఇంతలా జరుగుతుంది అని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హే గైస్! దుబాయ్‌లో నేను జాబ్ చేస్తున్నటువంటి హాస్పిటల్‌లో కూడా సీక్రెట్ సాంటా పార్టీ జరిగింది. హాస్పిటల్ అయితే చాలా పెద్దది. కానీ మేము మా వార్డ్‌లో ఉన్నటువంటి స్టాఫ్ వరకు మాత్రమే ఇలా సింపుల్‌గా సీక్రెట్ సాంటా పార్టీ అరేంజ్ చేసుకున్నాం. పార్టీ అయితే సింపుల్‌గా అరేంజ్ చేశారు కానీ ఫుడ్ మాత్రం చాలా హెవీగా అరేంజ్ చేశారు. ఫిలిపినోస్ ఫుడ్ అని, ఇండియన్స్ ఫుడ్ అని, ఫాస్ట్ ఫుడ్ ఇంకా రకరకాల ఫుడ్స్ అరేంజ్ చేశారు. సీక్రెట్ సాంటా కోసం అయితే మేము ముందే స్లిప్స్ వేసుకొని ఆ స్లిప్స్‌లో ఉన్నటువంటి నేమ్స్‌ని బట్టి గిఫ్ట్స్ కొనేసి తీసుకొచ్చి అందరం ఇక్కడ పెట్టేసాము. వాళ్ళకి వచ్చినటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్స్ రిసీవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. ఇంకా డిన్నర్ టైం స్టార్ట్ అయిపోయింది. రకరకాల ఫుడ్ ఐటమ్స్ తోటి ప్లేట్స్ అన్ని కలర్ఫుల్ గా నిండిపోయాయి. ఆ ఫుడ్ ఈ ఫుడ్ అని లేకుండా అన్ని రకాల ఫుడ్స్ ని కొంచెం కొంచెం ట్రై చేశాను. డిన్నర్ అయిపోయిన తర్వాత క్రిస్మస్ గేమ్ ఆడాము. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు థర్డ్ ప్లేస్ వస్తుంది అని. నేను గిఫ్ట్ ఇచ్చినటువంటి నా సీక్రెట్ ఫ్రెండ్ తిను, అలాగే నాకు సీక్రెట్ గా గిఫ్ట్ ఇచ్చింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ అక్క అన్నమాట. వన్స్ గిఫ్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయకుండా ఉండాలి అంటే చాలా కష్టం. ఎంత ఎక్సైట్మెంట్ తో గిఫ్ట్ ఓపెన్ చేశానో అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ ద సర్ప్రైజ్. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్